తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. తన మానసిక స్థితి సరిగ్గా లేనటువంటి ఒక మహిళ 40 రోజుల పసికందుని బొమ్మ అనుకొని శారదా నదిలో విసిరేయడం తీవ్ర కలకలం రేపింది. గ్రామస్తులంతా కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. లీలా అనే మహిళకి 32 సంవత్సరాలు. అదే విధంగా ఆమె యొక్క భర్త శివ, లీలా శివ ఇద్దరు కూడా అన్యోన్యమైన దాంపత్యం. సో పండంటి మగబిడ్డకి 40 రోజుల క్రిందట ఆమె జన్మనిచ్చిన తర్వాత మగబిడ్డను చూసి ఎవరైతే తండ్రి ఉన్నారో శివ రోజు మురిసిపోయాడు, నాకు వారసుడినిచ్చావు, ఇంత అందమైన బిడ్డను నాకు ఇచ్చిందని. కానీ దేవుడు ఒక వెలితి పెడతాడు అంటారు కదా, ఎప్పుడైతే డెలివరీ పెయిన్స్ వచ్చాయో ఆ టైంలో లీలాకి కొంచెం కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ కారణంగా మానసిక స్థితి కాస్త కోల్పోయిన తర్వాత అంటే పాలిచ్చే టైంలో, అదే విధంగా డెలివరీ టైంలో కొన్ని ఇబ్బందులు గురైనప్పటికీ పసిబిడ్డని జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే తల్లికి బిడ్డకి ఉన్న బంధం అటువంటిది కాబట్టి అని తను ఎలర్ట్ అయ్యి బంధువుల దగ్గరికి అప్పజెప్పి, ఎప్పుడైతే మతిస్థిమితం లేని భార్యని, అదే విధంగా పసిబిడ్డను కూడా పోషించాలంటే నేను కష్టపడక తప్పదు కాబట్టి నా భార్యని నా బంధువుల ఇంటి దగ్గర ఉంచుతానంటూ చోడవరం దగ్గర బంధువుల ఇంటి దగ్గర ఉంచి తను వేరే ఊరికి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత కాస్త సమయం అయిన తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఎవరైతే లీలా ఉందో పసిబిడ్డని ఎత్తుకొని బయటికి వెళ్ళిపోయింది. 1 గంట తర్వాత ఫోన్ చేసి, నేను బిడ్డ శారదా నదిలోని దూకేశాము, నీళ్లు తక్కువగా ఉన్నాయి, నేనైతే పైకి లేచిపోయాను, బిడ్డ ఏమైందో తెలియదు అంటూ ఫోన్ చేసింది. మతిస్థిమితం సరిగ్గా లేని భార్య మాటలు విన్న శివ అసలు ఏం మాట్లాడాలో కూడా అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి సమయంలో ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందేంటి, తను చెప్తుంది నిజమా కాదా అని ఫోన్ చేశాడు తెలిసిన వాళ్ళకి. ఎక్కడైతే మాత్రం లీలా లేదు, బిడ్డను పట్టుకొని వెళ్ళిపోయింది, ఏదైనా హాస్పిటల్ పని మీద వెళ్ళిందేమో, లేదంటే ఇంక వేరే పని మీద వెళ్ళిందేమో అనుకున్నాం, కానీ ఇలా చేస్తుందని అనుకోలేదని వెంటనే హుటాహుటిగా పరుగున వచ్చి పోలీసులకి సమాచారం ఇచ్చాడు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్న శారదా నదిలో బిడ్డను పారేసినట్టు ఆమె చెప్పింది. నేను బొమ్మ అనుకొని బిడ్డను పారేశాను, నేను వచ్చేసానని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమె మునిగిన ఆనవాళ్ళు కానీ, అదే విధంగా ఇంక వేరే ఆనవాళ్ళు కానీ పోలీసులకి అయితే మాత్రం లభ్యమవలేదు. కానీ బిడ్డను పారేసినట్టు ఆమె చెప్తుంది. సో తండ్రికి ఏ కొసాన ఒక చిన్న ఆశ, ఒకవేళ తిని చెప్పింది అబద్ధం అయితే బాగున్ను, నా బిడ్డ ఎక్కడో దగ్గర ప్రాణాలతో సురక్షితంగా ఉంటే బాగున్ను, అయ్యో మానసిక స్థితి కోల్పోయినటువంటి నా భార్య కూడా నాకు పసిబిడ్డతో సమానమే, అదే విధంగా 40 రోజుల పసికందు నా బిడ్డ కూడా, ఇద్దరిని 2 కళ్ళులా చూసుకుంటున్నాను, దేవుడు నాకెందుకు ఇంత శిక్ష వేశాడు అంటూ శివ ఎవరైతే ఉన్నారో మొరపెట్టుకున్న పరిస్థితి చూస్తే అందరినీ కూడా మనసు మెలిపెట్టేసింది అక్కడ. సో ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిందో పోలీసులు కూడా అప్రమత్తమై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అన్ని కూడా ఆ శారదా నదిలో గాలించినప్పటికీ కూడా ఎక్కడ బిడ్డ ఆచూకీ మాత్రం దొరకలేదు. సో 2 రోజులుగా బిడ్డ ఆచూకీ కోసం తండ్రి, అదేవిధంగా పోలీసులు కూడా శ్రమిస్తున్నప్పటికీ కూడా అసలు బిడ్డ ఆచూకీ లభ్యం అవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు ఎవరైతే శివ ఉన్నారో, అదేవిధంగా శివ యొక్క బంధువులు. సో తను రాత్రి ఆ సమయంలో వెళ్ళేటప్పుడు కనీసం ఎవరైనా సరే ఈ టైంలో బిడ్డను తీసుకుని 40 రోజులు చంటి బిడ్డను తీసుకుని ఒక తల్లి ఎందుకు ఒక మహిళ రోడ్డు మీద వెళ్తుందని ఏ ఒక్కరూ ప్రశ్నించి ఆపినా ఈ దుర్ఘటన జరిగి ఉండకపోనేమో అని శివ విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ చూస్తుంటే అందరినీ కూడా కలవరపెట్టింది. సో దీనికి సంబంధించి పోలీసులు, అదేవిధంగా అక్కడ ఉన్న గ్రామస్తులు ఏం మాట్లాడుతున్నారో వారి మాటల్లోనే వినేద్దాం. అడ్వకేటు ఈ మధ్యకాలంలోనే ఆవిడ ఒక బేబీ బాయ్ని కన్న తర్వాత మెంటల్గా కొద్దిగా అప్సెట్ అయ్యి ఈరోజు రాత్రి 12 గంటలప్పుడు సమయంలో ఇంట్లో వాళ్ళ అత్తగారు వాళ్ళ మదరు ఉండే సమయంలో ఆ బాబుని తీసుకొని బయటకు వచ్చి ఈ నదిలో దూకేశామని మాకు ఉదయం ఆవిడ వాళ్ళ భర్తకి చెప్పింది. ఆ భర్త మనకు కంప్లైంట్ ఇస్తే అప్పటి నుండి వచ్చి మేము పై సాయంతో ఇవన్నీ సెర్చింగ్ చేస్తున్నాం. ఒకవేళ ఏమైనా తెలిసినట్లయితే మీకు మళ్ళీ తెలియదు. భార్య భర్తలు ఇద్దరు యువ న్యాయవాదులు. ఆవిడ నిన్న 11:30 సమయంలో వాళ్ళ బాబుని తీసుకొని వాళ్ళ అమ్మగారు వాళ్ళ అత్తగారు ఇంటి దగ్గర ఉన్నారు, అయినా కూడా వాళ్ళకి చెప్పకుండా వచ్చేయడం జరిగింది. వాళ్ళ గంట పోయిన తర్వాత తిరిగి చూశారు, ఎక్కడ చుట్టుపక్కల కూడా ఎదగడం జరిగింది. కనిపించకపోవడం వల్ల వాళ్ళ భర్తకు ఫోన్ చేయడం వల్ల వాళ్ళ భర్త వాళ్ళ ఏదైతే ఊరు ఉందో వాళ్ళ ఊరు పోతంపూడి అగ్రహారం వెళ్ళడం జరిగింది.
అక్కడి నుంచి ఆ నైట్ సమయంలో కూడా చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు కూడా 112 కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అలాగా పోలీసు వారు వాళ్ళు కూడా అందరూ చుట్టుపక్కల గాలించడం జరిగింది. అయినా ఎక్కడ కనిపించలేదు. మార్నింగ్ సమయంలో సుమారు 6-7 సమయంలోని ఆవిడే ఫోన్ చేసి నా కోసం వెతకొద్దు, నేను పలానా గోవాడ దగ్గర బ్రిడ్జి దగ్గర ఉన్నాను, నా దగ్గర ఎవరిని వెతకొద్దు అంటే అప్పుడు వాళ్ళ భర్త రావడం జరిగింది. వాళ్ళ భర్త కూడా మాకు మేము చూడవరంలో మాకు ఫ్రెండ్ అవ్వడం వల్ల మాకు మార్నింగ్ కాల్ చేయడం, నైట్ కూడా చేయడం జరిగింది. నైట్ కూడా పోలీసు వారిని మేము సంప్రదించాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఆవిడ కోసం పోలీసు వారు మేము అందరం కలిసి వచ్చిన తర్వాత ఆవిడ ఇక్కడ ఈ బ్రిడ్జి దగ్గర ఏదైతే మన గోవాడ బ్రిడ్జి దగ్గర ఉంది, ఆవిడ అడగడం జరిగింది. అమ్మ ఎందువల్ల చేసేది ఏంటంటే నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం బాగోకపోవడం వల్ల నేను ఈ విధంగా నాకు మతి స్థిమితం లేకపోవడం వల్ల ఈ విధంగా వచ్చి నేను జరిగిందని మాకైతే చెప్పడం జరిగింది. అదే విషయం పోలీసు వారికి కూడా వచ్చింది. పోలీసు వారు విచారణ చేపట్టారు. ఎన్డీఎఫ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఈ నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసు వారి దగ్గరుండి వాళ్ళ చేత చేయించడం జరిగింది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు